వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి టేప్ సహాయం లేకుండా ఇలా కొలత బ్లౌజ్ తీసుకొని చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా ఈ కొలత బ్లౌజ్ నడుము చుట్టూను ఇలా 4 ఫోల్డ్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్కి ఒక మార్క్, మన చేతితోటి 1 ఇంచ్ అయినా సరే. 1 ఇంచ్ అంటే మన ఫింగర్స్లో 1 ఇంచ్ ఉంటుంది చూడండి, అది 1 ఇంచ్ అనమాట. దాన్నే 2 చేస్తే 2 ఇంచ్. 2 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కోసం, ఈ 1 ఇంచ్ ఏమో షోల్డర్ కింద మనం టక్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం అనమాట. తర్వాత ఈ కొలత బ్లౌజ్ను కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు మాత్రమే ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసి పట్టుకోండి. ఎందుకంటే మనకు కుట్లు అనేటివి మనం ఎలా చేసినా కుట్లు ఎక్కడ ఉన్నాయి, జాయింట్స్ ఎక్కడ ఉన్నాయండి మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా రివర్స్గా చేసుకోండి. బ్లౌజ్ని రివర్స్ చేసుకుంటేనే కుట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఈజీగా మనకు అర్థమవుతుంది అనమాట. సో తర్వాత ఇప్పుడు బ్యాక్ గల్ల ఎంత హైట్ ఉంది, ఎక్కడి వరకు ఉంది అనేది అక్కడ ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత షోల్డర్ నుంచి నిటారుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లాగకుండా నిటారుగా షోల్డర్ నుంచి షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలన్నమాట. షోల్డర్ మిడిల్లో పట్టేసుకొని నిటారుగా కింద 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి హైట్ అనేది కొలుచుకుంటున్నాను. చూసారు కదా, కరెక్ట్గా కొలిచేసుకొని మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్ వేసుకున్నాను. తర్వాత ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనకు షోల్డర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే హ్యాండ్స్ షోల్డర్ ఎండింగ్ కదా, మనకు గల్లా అనమాట. గల్లా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, షోల్డర్ హ్యాండ్స్ వరకు ఉంటుంది కదా, అక్కడ ఎక్కడ ఎండ్ అవుతుంది అది మంచిగా చూసుకోవాలి. మనము ఈ గల్లను అనేది కరెక్ట్గా అటు సైడ్ క్రాస్ పెట్టామా లేదా అనేది చూసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మార్క్ వేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ ఎట్లా ఉంది షోల్డర్ అట్లా మార్క్ వేసుకొని అటు సైడు ఇటు సైడు 1/2 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ వేసుకోండి. అలాగే చేతు డౌన్, చంక డౌన్ అనమాట. కింది నుంచి చూసుకున్నాను చూడండి, కింది నుంచి చూసుకొని కరెక్ట్గా మార్క్ వేసుకొని ఎక్స్ట్రా పైకి 1/2 ఇంచ్ కుట్ల కోసం మార్క్ వేసాను. వీటన్నిటిని కలిపేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ వాడండి. సో నాకు అలవాటు కాబట్టి నేను ఇలా డ్రా చేసి నేను మీకు చూపిస్తున్నాను. సో నేనైతే మామూలుగా ఇంతలా మీకు డ్రా చేసి చూపించాను, ఎందుకంటే మీకు వీడియోలో చూపించడానికి మాత్రమే ఇలా థిక్గా డ్రా చేసి చూపిస్తున్నాను అనమాట. నేను నా వర్క్ చేసుకోవాలనుకుంటే పైన ఇలా డాట్స్ అలా పెట్టేసుకొని ఈజీగా కట్ చేసేస్తుంటే, సో చూసే వాళ్ళకు అర్థం కావడానికి కోసం మాత్రమే నేను ఇంత థిన్గా డ్రా చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా డ్రా చేసిన తర్వాత చంక డౌను 1.5 ఇంచ్ లోతుకి ఇలా రౌండ్ తీయాలన్నమాట. మన 1 ఇంచ్ ఉంటుంది కదా, 1 ఇంచ్ కంటే ఇంకా కొంచెం 1/2 ఇంచ్ అనమాట. ఇలా డ్రా చేసుకొని కరెక్ట్గా చంక రౌండ్ తింపేసుకోవాలి. అలాగే చంక రౌండ్ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కొలుచుకొని అక్కడి వరకు డ్రా చేసి కిందికి ఇలా లైన్ అనేది గీసుకోవాలి. తర్వాత చాలా ఈజీగా ఇదే బ్యాక్ పార్ట్ని మనము కట్ చేసిన తర్వాత దీన్ని క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇలా నిటారుగా కట్ చేసుకోవాలి ఈజీగా. మనకు కత్తెర మెయిన్ అనమాట. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనకు సీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచిగా ఉంటేనే మనకు కటింగ్ అనేది ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. సో ఏదో అలా కట్ చేస్తే మాత్రం అస్సలు కుదరదు. సో ఇదే బ్యాక్ పార్ట్ని క్రాస్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కిందికి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోండి. క్రాస్గా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఫ్రంట్ గల్లా ఎంత హైట్ ఉంది, ఎక్కడి వరకు ఉందనేది ఒకసారి చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ పీస్ తీసుకొని మన కొలత బ్లౌజ్ ఇలా షోల్డర్కి 1/2 ఇంచ్ వదిలేసి పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కొలుచుకోవాలి. ఇలా కరెక్టే ఇక్కడ వరకు గల్లా వచ్చింది కాబట్టి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ మనకు ఎక్కువ మిగిలే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ యాజ్ ఇట్ ఈస్
బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసామో అలా టోటల్ బ్యాక్ పార్ట్ని మనం మార్కర్ తోటి ఇలా మార్క్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా నేను స్ట్రేట్ తీసాను చూస్తున్నారు కదా, అది ఎందుకు తీసానో చెప్తాను చూడండి. సో ఇలా మార్క్ వేసుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసేసి ఇప్పుడు ఈ షోల్డర్ స్టార్టింగ్ ఉంది కదా, ఆ స్టార్టింగ్ మన గల్ల స్టార్టింగ్ని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని గల్ల రౌండ్ అనేది కొంచెం లోపలికి వెళ్ళే విధంగా చంక డౌన్ కూడా 1/2 ఇంచ్ లోతులకి రౌండ్ తీసేయాలి. 1/2 ఇంచ్ లోతుకి రౌండ్ తీసిన తర్వాత గల్ల కూడా కొంచెం లోపలికి రౌండ్ తీయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా లోపలికి రౌండ్ తీయాలి. షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. సో మనకు మిడిల్ టక్స్ ఇస్తాం కదా, హుక్స్ పార్ట్ చూసుకోవాలి. మధ్యలో టక్స్ కోసం క్లాత్ వదిలేసి ఇలా కరెక్ట్గా మార్క్ వేసుకొని మిడిల్లో టక్స్ ఉంటుంది కదండి, షోల్డర్ నుంచి పైకి కిందికి అనమాట, మిడిల్లో నుంచి ఇలా కిందికి హైట్ చూసుకొని మనము టక్స్ అనేది 1 ఇంచ్ మలుస్తాం కదా. సో ఈ 1 ఇంచ్ మలవడం వల్ల క్లాత్ అనేది మనకు సైడ్ జాయింట్లకు తగ్గిపోతుంది. సో అలా తగ్గకుండా ఉండడానికి నేను అక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఇలా తీసుకోవాలి. అలాగే 4th టక్స్ కూడా ఉంది కాబట్టి 4th టక్స్ ప్లేస్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా కొంచెం ఎక్స్ట్రా కిందికి చూసుకోవాలన్నమాట. సో ఇలా చూసుకొని వీడియోలో చూస్తున్న విధంగా మార్క్ అయితే వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కట్ చేస్తాను చూడండి. సో చూడండి, ఇక్కడ నేను ఎక్స్ట్రా తీసాను కదా, అది ఎందుకు మీకు అర్థమైంది కదా. కుట్టేటప్పుడు మనకు కింద టక్స్ కుట్టేటప్పుడు మన క్లాత్ అనేది సైడ్ జాయింట్లోకి తక్కువగా అయిపోతుందన్నమాట. అలా అవ్వకుండా ఉండడానికి అక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను. మీకు కొత్తగా కటింగ్ నేర్చుకునే వాళ్ళు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా ఒక కామెంట్ చేసి అడగండి. నేను మీ డౌట్ని క్లారిఫై చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు ఏ డౌట్ అడిగినా కానీ ఆ డౌట్ క్లియర్ అవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా, మేము నేర్చుకున్నా కానీ స్టార్టింగ్ నుంచి కొత్తగా నేర్చుకునే వాళ్ళమే కదా. సో మనకు బ్లౌజులు కుట్టడం వల్ల మేము సీనియారిటీ వచ్చేస్తుంది అనమాట. ఒకటి కుట్టడం వల్ల తప్పులు ఎక్కడెక్కడ పోతున్నాయి అనేది మాకు తెలుస్తుంది కాబట్టి ఈజీగా చెప్పేస్తాను. సో చూడండి, తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. హాఫ్ హ్యాండ్స్లోనే పఫ్ హ్యాండ్స్ అనమాట. పైనకు కొద్దిగా కుచ్చులు వస్తాయి బుగ్గలాగా. సో మామూలు హ్యాండ్స్ కాకుండా ఈ హ్యాండ్స్ వీళ్ళకు హ్యాండ్ కొంచెం పొడుగా పెట్టమన్నారు కాబట్టి 1/2 ఇంచ్ పొడుగా పెడుతున్నాను అంతే. వాళ్ళ యాక్చువల్ హ్యాండ్ కంటే ఇలా 1/2 ఇంచ్ పొడుగా పెట్టేస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకుంటున్నాను. హైట్ అలాగే చంక డౌను ఎక్కడుందో అక్కడ డ్రా చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో హ్యాండ్ని అయితే రౌండ్ తింపేస్తున్నాను. చూడండి, ఇలా రౌండ్ తింపేసుకోవాలి. ఇలా రౌండ్ తింపుకున్నాక పఫ్ ఇవ్వాలి కదా, దీనికి పఫ్ ఇవ్వడానికి హ్యాండ్ కరెక్ట్ చంక రౌండ్ మిడిల్లోకి ఇలా డ్రా చేసుకొని ఇలా పైకి ఇలా అయితే రౌండ్ తింపేసుకోవాలి. పఫ్ కోసం ఒక 3-4 కుచ్చులు వచ్చేస్తాయి. హాఫ్ హ్యాండ్స్లోనే పఫ్ హ్యాండ్స్ అనమాట. చాలా నీట్గా అందంగా ఉంటుందన్నమాట. బుగ్గ చేతులు కాకుండా పఫ్ హ్యాండ్స్ అనమాట ఇవి. సో దీనికి ఇక్కడ చంక అతుకులు అనేటివి పడతాయి కాబట్టి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే కట్ చేసిన తర్వాత చంకకు ఇంకొంచెం క్లాత్ అనేది అతుకులు పడతాయి కాబట్టి అది కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ జాయింట్ని విడివిడిగా కట్ చేసి ఇలా మలిచేసుకోవాలి. ఇక్కడ మలిచేసుకొని ఈజీగా మనకు క్లాత్ అనేది ఎంత పడుతుంది సైడ్ జాయింట్లోకి అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కదలకుండా వీటిని దీంట్లో కలిపేసి ఒక పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా లోపల జాయింట్ ఉంటుంది కదా, సో ఈ జాయింట్ కూడా విడివిడి చేసి కట్ చేసి వీటిని దీనికి అటాచ్ చేసి పిన్ అయితే పెడుతున్నాను. అంటే క్లాత్ అన్నీ 4 పీసెస్ ఉంటాయి కదా, సో అవన్నీ మిస్ కాకుండా ఉండడానికి పిన్ పెడుతున్నాను. సో షేప్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్లు వీడియోలో చూస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ తీసిన మిగిలిన పార్ట్లో క్లాత్ మిగిలింది కదా, అందులో షేప్ బెల్ట్లు వస్తాయి. సో కొలత బ్లౌజ్ తీసుకొని
ఈ కొలత బ్లౌజ్లో హుక్స్ పార్ట్ కాజా పార్ట్ సేమ్గా ఉన్నాయన్నమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు. సో ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా మార్క్ వేసుకొని కిందికి పైనకు హాఫ్ ఇంచ్ ఎక్కువగా కుట్ల కోసం వదిలేసి ఇలా డ్రా చేసుకుంటున్నాను చూడండి. షేప్ బెల్ట్లు ఎప్పుడు ముందడికి కొంచెం హైట్ ఎక్కువ ఉంటాయి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి కంపల్సరీ. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.